ఎట్టకేలకు తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త. విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ. సో, మంత్రి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. విద్యకు సంబంధించి సర్దుబాటు పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ 27 లక్షల మంది విద్యార్థులు అయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని చెప్పారు. ఆ సంఖ్య నేడు 19 లక్షలకైతే పడిపోయిందన్నారు. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏవైతే ఫీజులు అనేవి చాలా భయంకరంగా అయితే ఉంటున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్న. అయితే రాష్ట్రంలో 176 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో 156 ప్రైవేటు అని 1.09 లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నారని భారత సభ్యుడైతే అన్నారన్నమాట. అయితే వీరికి సంబంధించి ఏదైతే కనీస మౌలిక సదుపాయాలు అయితే అందులో కల్పించాలని చెప్పేసి వీరైతే కోవడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా తెలంగాణలో తల్లిదండ్రులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. తొందరలోనే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కమిటీ అయితే రాబోతుంది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫీజులు అయితే ఖరారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.